సామ్రాజ్యం ఈ మాట వినగానే మన కళ్ల ముందు ఏం కదులుతుంది? బహుశా అపారమైన సైన్యాలు, కిరీటాలు పెట్టుకున్న చక్రవర్తులు, ప్రపంచపటంలో చాలా దేశాల్ని ఆక్రమించుకున్న పెద్ద పెద్ద రాజ్యాలు ఇవే కదా? కాని చరిత్ర గతిని మార్చేసిన ఈ సామ్రాజ్యాల అసలు నిర్వచనం ఇది కాకపోవచ్చు. మనం అనుకుంటున్న దానికంటే చాలా భిన్నమైన, ఇంకా చెప్పాలంటే ఆసక్తికరమైన ఒక కొత్త నిర్వచనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అవును, ఈ పదం వినగానే చాలామందికి కొన్ని బలమైన హిందూ మిల్ ఆధార్ మనసులోకి వస్తాయి. ఉదాహరణకి రోమన్ సైనికులు క్రమశిక్షణతో కవాతు చేస్తున్న దృశ్యం. లేదా ఖచ్చితంగా చాలా సామ్రాజ్యాల దగ్గర చాలా పెద్ద సైన్యాలు ఉండేవి. కాని ఆ సైనిక బలమే ఒక సామ్రాజ్యాన్ని సామ్రాజ్యంగా మార్చదు. అది కేవలం ఒక సాధనం అంతే. దాని వెనుక ఉన్న అసలు సూత్రం వేరే ఉంది. అలాగే ఒక సింహాసనం మీద కూర్చున్న రాజు లేదా చక్రవర్తి మొత్తం సామ్రాజ్యాన్ని శాసిస్తాడు అని మనం అనుకుంటాం. కాని చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యాల్లో కొన్నింటిని ప్రజాస్వామ్య ప్రభుత్వాలే నడిపించాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది గదా. కాని ఇది నిజం. ఇక సైజ్ విషయానికొస్తే ఒక ఖండం నుంచి మరో ఖండానికి విస్తరించిన వాటినే మనం సామ్రాజ్యాలు అనుకుంటాం. కాని సామ్రాజ్యంగా పిలువబడటానికి అంత పెద్దగా ఉండాల్సిన అవసరం నిజంగా ఉందా? నిజం చెప్పాలంటే అస్సలు లేదు. మరి సైన్యం కాదు, పాలకుడి రకం కాదు, పరిమాణం కూడా కాదు. అలాంటప్పుడు ఒక రాజ్యాన్ని సామ్రాజ్యంగా మార్చేది ఏంటి? అసలు విషయం ఏంటంటే అది కేవలం రెండు కీలకమైన లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. వీటిని గనక మనం అర్థం చేసుకుంటే చరిత్రను చూసే మన పద్ధతే మారిపోతుంది. మొదటిది, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన లక్షణం సాంస్కృతిక వైవిధ్యం. అంటే ఒక సామ్రాజ్యం 2-3 కాదు, పదుల సంఖ్యలో, కొన్నిసార్లు వందల సంఖ్యలో వేరువేరు సంస్కృతులు, భాషలు, గుర్తింపులున్న ప్రజలందర్నీ ఒకే పాలన కిందకు తీసుకురావాలి. అప్పుడే అది సామ్రాజ్యమవుతుంది. ఇక రెండోది, ఇది చాలా ఆసక్తికరమైనది. అదేంటంటే సరళమైన సరిహద్దులు, అంటే ఫ్లెక్సిబుల్ బార్డర్స్. ఇప్పటి దేశాలకి స్థిరమైన సరిహద్దులుంటాయి. అవి మారితే దేశం గుర్తింపే మారిపోతుంది. కానీ సామ్రాజ్యాలు అలా కాదు. వాటి సరిహద్దులు నిరంతరం విస్తరిస్తూనే ఉంటాయి. కొత్త ప్రజలను, కొత్త ప్రాంతాలను తమలో కలిపేసుకుంటాయి. అయినా వాటి అసలు స్వరూపం, వాటి గుర్తింపు మారదు. చూశారా? ఈ సాంస్కృతిక వైవిధ్యం, ఇంకా ఈ ఫ్లెక్సిబుల్ సరిహద్దులు, ఈ రెండే సామ్రాజ్యాలకు చరిత్రలో అంతటి ప్రత్యేక స్థానాన్నిచ్చాయి. వీటివల్లే అవి ఎన్నో విభిన్న జాతులను, ప్రాంతాలను ఒకటిగా చేసి మానవ చరిత్రలో అతిపెద్ద సమూహాలను నిర్మించగలిగాయి. సరే, ఇప్పుడు మనకు అసలైన నిర్వచనం తెలిసింది కదా. దీన్ని మనసులో పెట్టుకుని సామ్రాజ్యాల గురించి మనం సాధారణంగా నమ్మే కొన్ని పెద్ద అపోహల్ని ఇప్పుడు ఛాలెంజ్ చేద్దాం. సామ్రాజ్యాలు అంటేనే యుద్ధాలు, ఆక్రమణలు, రక్తపాతం అనుకుంటాం. కాని ఆగండి, ఎథీనియన్ సామ్రాజ్యం మొదట ఒక స్వచ్ఛంద కూటమిగా, అంటే ఒక ఫ్రెండ్లీ అలయన్స్లా మొదలైంది. ఇక హాబ్స్బర్గ్ సామ్రాజ్యం కథ అయితే మరీ విచిత్రం. వాళ్లు యుద్ధాల కన్నా ఎక్కువగా తెలివైన పెళ్లిలు చేసుకుంటూనే తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. కొన్నిసార్లు కత్తికన్నా తాళిబోటే పవర్ఫుల్ అని నిరూపించారన్నమాట. అలాగే ప్రతి సామ్రాజ్యానికి ఒకే చక్రవర్తి ఉండారన్న రూలేం లేదు. చరిత్రలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా పేరుగాంచిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నడిపింది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం. అంతెందుకు, పురాతన రోమ్, ఏథెన్స్ కూడా మొదట్లో గణతంత్ర రాజ్యాలే. సరే, ఇక పరిమాణం మాటేంటి? సామ్రాజ్యం అనగానే మనకు చాలా పెద్ద భూభాగం గుర్తుకొస్తుంది కదా. మరి అది ఎంతవరకు నిజం? ఈ టేబుల్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏథీనియన్ సామ్రాజ్యాన్ని తీసుకోండి. అది ఇప్పుడు గ్రీస్ దేశం కన్నా చిన్నది, కాని 100కు పైగా వేర్వేరు నగర రాజ్యాలను పాలించింది. అస్టెక్ సామ్రాజ్యం కూడా అంతే. ఇప్పటి మెక్సికో కన్నా చిన్నదే అయినా 371 విభిన్న తెగలను తన ఆధీనంలో ఉంచుకుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే భూభాగం సైజ్ కాదు, ఎంతమంది విభిన్న ప్రజలను పాలిస్తున్నారు అన్నదే ముఖ్యం. ఇప్పుడు మనం సామ్రాజ్యాల వల్ల కలిగిన ఒక విచిత్రమైన, ఇంకా చెప్పాలంటే ఒక వైరుధ్యమైన ప్రభావం గురించి మాట్లాడుకుందాం. అసలు అవి మన మానవ వైవిధ్యాన్ని ఎలా మార్చాయి? ఈ వాక్యం వినడానికి చాలా ఆశ్చర్యంగా, కాస్త షాకింగ్గా కూడా ఉండొచ్చు. కాని ఇది నిజం. సామ్రాజ్యాలు ఒకవైపు రకరకాల సంస్కృతులను కలిపినా, మరోవైపు ఒక స్టీమ్ రోలర్లాగా దారిలో అడ్డు వచ్చిన ఎన్నో చిన్న చిన్న ప్రత్యేకమైన సంస్కృతులను అణిచేసుకుంటూ పోయాయి. ఈ ప్రాసెస్ 2 దశల్లో జరిగిందన్నమాట. మొదటి దశలో సామ్రాజ్యం అనే స్టీమ్ రోలర్ ముందుకెళ్తున్నప్పుడు తన దారిలోని ఎన్నో చిన్న చిన్న సమూహాల ప్రత్యేక లక్షణాలను, వాళ్ల సంస్కృతులను క్రమంగా చిరిపేసింది.
ఇక రెండో దశలో అలా మిగిలిన సమూహాల అన్నింటినీ కలిపి వాటిని ఒకదానితో ఒకటి మిక్స్ చేసి సరికొత్త ఇంకా పెద్ద సమూహాలుగా మార్చింది. అంటే కొన్నింటిని నాశనం చేస్తూనే కొన్నింటిని కలిపి పెద్దవిగా చేసిందన్నమాట. సో ఇప్పటిదాకా మనం చర్చించిన దానినుంచి సామ్రాజ్యాల గురించి మనం తెలుసుకోవాల్సిన అసలు విషయమేంటి, మన అవగాహనను ఎలా మార్చుకోవాలి? ఫైనల్గా చెప్పాలంటే ఒక సామ్రాజ్యాన్ని నిర్వచించేది అది ఎలా పుట్టింది, దాన్ని ఎవరు పాలిస్తున్నారు లేదా దాని సైజెంత ఇవేవి కాదు. దానికి 2 గుండెలుంటాయి. 1 అది పాలించే ప్రజల సాంస్కృతిక వైవిధ్యం. 2 నిరంతరం విస్తరించగల దాని సరళమైన సరిహద్దులు. ఈ యంత్రాంగమే మన గతాన్ని, మనం ఇప్పుడున్న ప్రపంచాన్ని తీర్చిదిద్దింది. ఇది మనందరినీ ఆలోచింపచేసే ప్రశ్న. మన గతాన్ని ఏకం చేసి మార్చేసిన శక్తి సామ్రాజ్యాలైతే మరి మన భవిష్యత్తుని ఏ శక్తి తీర్చిదిద్దమవుతోంది? గ్లోబలైజేషనా, టెక్నాలజీనా, లేక మనకింకా తెలియని మరేదైనా కొత్త శక్తా? దీని గురించి ఆలోచించండి.